శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు మకర రాశి కిందికి వస్తారు, ఏ అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు మకర రాశి కిందికి వస్తారో చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు అందరూ కూడాను మకర రాశి జాతకులు అన్నమాట. అంతేకాకుండా బో, జ, జి, జు, జే, జో, ఖ, గ, గి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను మకర రాశి జాతకులు. అయితే ఈ మకర రాశి జాతకులకు, మకర రాశిలో జన్మించినటువంటి వాళ్లకు ఈ విశ్వావసు నామ సంవత్సరము ఎలా ఉండబోతుంది, ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది, వాటికి మనం ఏం పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయంపై మనం మనస్సు నిలుపుదాం. ముఖ్యంగా ఈ సంవత్సర అధిష్టాన దేవత మూలకంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14. ఆదాయము తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ కనబడుతుంది. ఆదాయ వ్యయాల లోపల వ్యత్యాసం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను మనము అన్వేషించాలి. రాబడిపై మనస్సు నిలపాలి, ఖర్చులను తగ్గించుకోవాలి. ధనమూలమిదం జగత్. ధనము అన్నిటిపైన ప్రభావాన్ని ఇండైరెక్ట్గా చూపిస్తుంది. కొన్నిటిపైన డైరెక్ట్గా చూపిస్తుంది, కొన్నిటిపైన ఇండైరెక్ట్గా చూపిస్తుంది. కాబట్టి ఆదాయ వ్యయాలను బేరీజ్ వేసుకొని ఈ మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం వర్క్స్ చేస్తూ ఉండాలి. ఇక రాజపూజ్యం 4, రాజావమానం 5. పెద్ద వ్యత్యాసం లేదు, కానీ పూజ్యభావము మీకు సంఘంలో 4, అవమానము 5 కనబడుతుంది. అంటే ఫెయిలియర్స్, విఫలము అనేటువంటిది ఎక్కువగా ఉంది, సఫలం తక్కువ ఉంది. కాబట్టి దీనిపైన కొంత మనస్సు నిలిపి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. పనులు చేసేటప్పుడు బాగా ఎఫర్ట్స్ పెట్టడము అనేది ఇక్కడ ముఖ్యం. ఇకపోతే ముఖ్యమైనటువంటి గ్రహాల లోపల గురువు ప్రధానంగా మనకు మంచి పనులు జరగడానికి, నేమ్ అండ్ ఫేమ్ రావడానికి, ఉద్యోగం లభించడానికి, ఇలాంటి ఎన్నో శుభకార్యాలు, మంచి పనులపైన గురువు యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి అలాంటి గురు భగవానుడు ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, ఆ స్థానం మూలకంగా మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే 1/5/2024 నుండి, అంటే గత సంవత్సరం మే 1 నుండి ఈ సంవత్సరం 14/5/2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అంటే వృషభ రాశిలో సంచరించడము మకర రాశి జాతకులకు పంచమ స్థానం అవుతుంది. పంచమ స్థానము బాగా అనుకూలమైనటువంటి స్థానం గోచార రీత్యా. ఇండైరెక్ట్గా పంచమ స్థానంలో ఈ మకర రాశి వారికి గురు ప్రభావము బాగా కలిసి వస్తుంది. ఏ ఏ కార్నర్స్లో మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని అంటే, ముఖ్యంగా చదువుకునేటువంటి వారికి, విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయం. మంచి సంస్థ లోపల మీరు ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యకై అనుకూలమైనటువంటి సమయము. డబ్బు చేతిలో లేకున్నప్పటికీ మీకు కొన్ని పనులు అయ్యే అవకాశాలు బాగా ఉంటాయి. సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు, తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. భార్య పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు, సంతోషంగా కాలయాపన చేస్తారు. అన్ని విధాలుగా ప్రారంభించినటువంటి పనులలో సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయ పరిస్థితి పూర్వం కంటే కూడాను మెరుగుపడుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఇక స్నేహితులు, బంధువులతో బాంధవ్యము పెంపొందించుకుంటారు. మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి. సుహృద్భావ వాతావరణం
ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వారితో మీకు సాహచర్యం ఏర్పడుతుంది. తద్వారా చాలా పనులు నెరవేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక 14 మే నుండి 18 అక్టోబర్ వరకు షష్ఠమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశిలో ప్రవేశించడం అంటే షష్ఠమ స్థానం అవుతుంది మకర రాశి వారికి. కనుక షష్ఠమ స్థానంలో గురు సంచారము కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఆత్మీయులతో మనో ఇబ్బందులు, తర్వాత వైషమ్యం పెరిగిపోతుంది. అనవసరమైనటువంటి శత్రుత్వాలు ముందుకు వస్తాయి. అధిక ప్రయాణాల మూలకంగా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా కార్యభారం పెరుగుతుంది. అంటే మీరు చేసేటువంటి పనుల లోపల శ్రమ పెరుగుతుంది. కార్యభారం పెరగడం మూలకంగా మీరు ముఖ్యమైనటువంటి పనులపై మనస్సు నిలపలేకపోతారు. తద్వారా అనారోగ్య సమస్యలు బాగా కనబడుతున్నాయి. స్నేహితులు, బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. పనుల లోపల ప్రారంభించినటువంటి పనులన్నింటి లోపల కూడాను ఆటంకాలు గోచరిస్తున్నాయి. ఈ సమయం లోపల ఆలస్యం ప్రధానంగా ఉండే అవకాశాలు ఈ పీరియడ్లో ఉంటాయి. ఇక 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశిలో సంచారము ఈ మకర రాశి వారికి సప్తమ స్థానం అవుతుంది. సప్తమ స్థానం బాగా కలిసి వస్తుంది. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు, సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పిల్లల విషయమై మీరు చేపట్టేటువంటి పనులన్నింటి లోపల కూడాను మీకు సక్సెస్ రేట్ బాగా ఉంటుంది. ఈ సమయం లోపల ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులకు మంచి సంస్థల లోపల ప్రవేశం లభిస్తుంది. సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి కూడాను ఉంది. భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. చేసేటువంటి వృత్తి బాగా కలిసి వస్తుంది. ఇక 15 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మళ్ళీ వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మళ్ళీ మిథున రాశిలోకి రావడం అంటే షష్ఠమ స్థానంలోకి వస్తున్నాడు. ఈ షష్ఠమ స్థానంలో సంచారము మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది. దగ్గర వారితో మనస్పర్ధలు, కలహాలు, మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ కూడాను మిమ్మల్ని మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సమయం లోపల ప్రయాణాల మూలకంగా అలసట, ఖర్చులు కూడాను పెరుగుతాయి. కార్యభారము, ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆఫీసులో పని భారం పెరుగుతుంది. తద్వారా ఇబ్బందులకు గురవుతారు. ముఖ్యంగా కలహాలు, ఆలస్యము ఈ సమయం లోపల బాగా కనబడుతుంది. ఈ విధంగా మకర రాశి వారికి గురు భగవానుడు ప్రారంభంలో మే వరకు బాగా ఉన్నాడు. మధ్యన మే నుండి అక్టోబర్ వరకు ప్రతికూలంగా ఉన్నాడు. అక్టోబర్ టు డిసెంబర్ వరకు అనుకూలంగా ఉన్నాడు. మళ్ళీ డిసెంబర్ టు మళ్ళీ జూన్ వరకు ప్రతికూలంగా ఉన్నాడు. ఓవరాల్గా మనం చూసినట్టయితే మకర రాశి వారికి గురు భగవానుడు 2 స్థాయిలలో పంచమము, సప్తమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కనుక కొంత మంచి జరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఇక శనైశ్చరుడు ముఖ్యంగా మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావము వెళ్ళిపోయింది. ఈ సంవత్సరంతో శని యొక్క ప్రభావము శుభసూచకం, శుభకరంగా ఉంటుంది. ఏలినాటి శని 7.5 సంవత్సరాల నుంచి మీరు అనుభవిస్తున్నటువంటి ఆ ఏలినాటి శని యొక్క ప్రభావము ఈ సంవత్సరంతో పూర్తి అయిపోయింది. ఈ ఉగాది నుండి మీకు శని 3వ స్థానంలోకి ప్రవేశించాడు. 3వ స్థానంలో శని సంచారం మీకు బాగా కలిసి వస్తుంది. మకర రాశికి రాస్యాధిపతి కూడాను శని. రాస్యాధిపతి శుభస్థానంలో గోచారరీత్యా సంచరించడం మూలకంగా మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగ వేటల్లో ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులకు చదువు లోపల రాణిస్తారు, మంచి పేరును సంపాదిస్తారు. ఆఫీసులో అందరితో కూడాను అన్యోన్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ శని మూలకంగా.
భార్యాపుత్రులతో సౌఖ్యంగా ఉంటారు. స్వస్థలానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా 7.5 సంవత్సరాల్లో చాలా అరిష్టాలు, నష్టాలు, కష్టాలు అనుభవించి ఉంటారు. అలాంటిది మీకు దూరమైపోయి మళ్ళీ మీరు స్వస్థలానికి, పూర్వం ఉన్నటువంటి వైభవానికి చేరుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పూర్వం ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడాను ఈ శని 3వ స్థానంలోకి రావడం మూలకంగా పరిష్కరింపబడతాయి. పనులు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించినటువంటి పనుల లోపల విజయ సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం, వ్యవహారము అన్నీ కూడాను లాభదాయకంగా ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడాను పదవి లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సమయం లోపల వాళ్ళ యొక్క విజయము, పనితనాన్ని గుర్తిస్తారు అధినాయకులు. తద్వారా మీకు మంచి జరిగే అవకాశం బాగా కనబడుతుంది. చేయు వృత్తి, వ్యాపారాల లోపల మీరు పెట్టుబడులు పెడతారు. దానికి అనుగుణంగా లాభాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. శని ప్రభావం మీకు మకర రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడాను అనుకూలంగా ఉంది. 29 మార్చి 2025 నుంచి 3 జూన్ 2027 వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను శని భగవానుడు ఇవ్వబోతున్నాడు. ఇక రాహు కేతుల విషయం ఆలోచించినట్టయితే 30 అక్టోబర్ 2023 నుండి 18 మే 2025 వరకు రాహువు మీనరాశిలో, కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. అంటే రాహువు 3వ స్థానంలో సంచరించడం అనుకూలం. 9వ స్థానంలో కేతువు ఇదే సమయంలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంది. అంటే రాహు అనుకూలంగా ఉన్నాడు, కేతు ప్రతికూలంగా ఉన్నాడు. రాహు అనుకూలంగా ఉండడం మూలకంగా కొంత మనకు ఇంటి వాతావరణము, అన్నదమ్ములు, బంధువులు, భార్య, పిల్లలు, ఆత్మీయులు వీళ్ళందరితో మీకు సౌఖ్యము, ఆనందము ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇక ముఖ్యంగా కొన్ని ధైర్య సాహసాలతో కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఈ రాహు మూలకంగా ఈ సమయంలో మీకు కలుగుతాయి. ఇక ఇదే సమయంలో కేతువు ప్రభావం చూసినట్టయితే కేతువు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక అనవసరమైనటువంటి వివాదాలలోకి మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వివాదాలలో మీరు తలదూర్చకూడదు, మధ్యవర్తిత్వం వహించకూడదు. మీ పని మీరు చేసుకోవడం ముఖ్యం. కనుక కోర్టు వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి ఈ సమయం లోపల. కనుక శ్రద్ధతో పనులు చేయడము ముఖ్యం. ఇక 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు రాహు కుంభరాశిలో అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నారు. కాబట్టి 18 మే తర్వాత మకర రాశి వారికి రాహుకేతుల యొక్క ప్రభావం ప్రతికూలంగా ఉంది. ఈ రాహుకేతుల మూలకంగా 18 మే తర్వాత మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. భయభ్రాంతులకు గురి అవుతారు. అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాల మూలకంగా అలసట, అసంతృప్తి, అశ్రద్ధతో పనులు చేయడము, పనిపై శ్రద్ధ లేకపోవడం మూలకంగా వాటికి సంబంధించినటువంటి ఫలితాలు కూడాను మనం ఊహించిన మేర ఉండవు. ఇకపోతే కేతువు ముఖ్యంగా 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు 8వ స్థానంలో సంచరించడం మూలకంగా విలువైనటువంటి వస్తువులను కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మతిమరుపు పెరుగుతుంది. ఎక్కడనో వస్తువు పెడతారు, విలువైనటువంటి వస్తువు, దాన్ని మర్చిపోతుంటారు. మళ్ళీ అనాలోచిత పెట్టుబడుల మూలకంగా వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు కూడాను ఈ సమయంలో కనబడుతున్నాయి. కనుక రాహుకేతువుల యొక్క సంచారం మూలకంగా నెగిటివ్ ఎఫెక్ట్ బాగా ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే మకర రాశి వారికి శని బాగా ఉన్నాడు. గురు 50-60% బాగా ఉన్నాడు. ఇక రాహువు ఒక 10% బాగా ఉన్నాడు. రాహు కేతువులు మిగతా మే నుండి ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే శని చాలా డామినేటింగ్ ప్లానెట్. కాబట్టి అలాంటి శని గ్రహము అనుకూలంగా ఉంది. పూర్వం అనుభవించినటువంటి సమస్యలు, కష్టాలన్నీ కూడాను
దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూస్తే 6వ స్థానం లోపల గురువు, 2వ స్థానంలో రాహువు, 9వ స్థానం కేతువు, మళ్ళీ ద్వితీయ అష్టమ స్థానాల లోపల రాహు కేతువులు ఉన్నారు. కాబట్టి ఈ గ్రహాల కొరకే జపాలు చేసుకోండి. గురు, శని బాగానే ఉన్నాడు, శని విషయం మీకేం అవసరం లేదు. గురువు, రాహువు, కేతువు, ఈ 3 గ్రహాలకు మీరు జపాలు చేసుకోండి. క్షీరతర్పణాలు, దానాలు, తర్వాత రుద్రాభిషేకము, లలితా సహస్రనామ పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము చేసినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శని భగవానుడు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు కొంత శ్రమించినట్టయితే మంచి ఫలితాలను ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళు అనుభవించే అవకాశాలు ఉన్నాయి. పరిహారాలను చేసుకోండి, శ్రద్ధ వహించి పనులను చేయండి. శుభం.